the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి శాస్త్రీయంగా నిర్ధారించబడిన రామసేతు వంతెన. భారతదేశంలోని ధనుష్కోడి నుండి మొదలు పెడితే లంకని కలిపే రామసేతు వంతెన. మనం చిన్ననాటి నుండి వింటున్న రామసేతు ఏదైతే ఉంటుందో అది నిజమే అని చెబుతూ అమెరికాకు చెందిన ఒక శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు చెప్తున్న అంశం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అదేంటో చూడండి. సముద్ర గర్భంలో రామసేతు వంతెన నిజంగానే ఉందంట. సో నిర్ధారించిన అమెరికా ఉపగ్రహం IceSat-2, ఇటీవల IceSat-2 అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇది ఏ దేశానికి సంబంధించిన శాటిలైట్ అంటే అమెరికాకి సంబంధించింది. సో వీరిచ్చిన చిత్రాల ఆధారంగానే భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు చేసే అత్యున్నత సంస్థ ఇస్రో వారు చెప్తున్న వాస్తవం రామసేతు నిజంగానే ఉందని. సో ఇక్కడ చూస్తే భారత్ శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని, నిజమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం IceSat-2 డేటాను వినియోగించి దాన్ని విశ్లేషించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ను విడుదల చేశారు. భారత్ శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల మేర ఉందంట. అండ్ దీని ఎత్తు సముద్ర గర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడితో మొదలు పెడితే శ్రీలంకలోని మన్నార్ ద్వీపంలోని తలైమన్నార్ వాయు దిశ వరకు విస్తరించి ఉందంట. 29 కిలోమీటర్ల పొడవైనది. దీన్ని సున్నప్రాతితో నిర్మించినట్లు చెప్తున్నారు. ఈ సేతువు 99.9% నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్న వాస్తవాలు. సో రామసేతు నిజంగానే ఉందని చెప్పేసేసి అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యువిన్ పోర్టల్. కామన్గా సాధారణ టీకాలకి సంబంధించి జనరల్గా మనం ఇచ్చే టీకాలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన ఏమంటాము డేటా మేనేజ్ చేసే ఒక పోర్టల్ యువిన్ పోర్టల్ దేశవ్యాప్తంగా అమలు అనే అంశము. సో ఇక్కడ చూడండి, దేశవ్యాప్తంగా సాధారణ టీకాల కార్యక్రమ ట్రాకింగ్ నమోదు కోసం ఈ కమింగ్ 2024 ఆగస్టు చివరి నాటికి యువిన్ పోర్టల్ అందుబాటులోకి రానుందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. కోవిడ్ వ్యాక్సినేషన్ పోర్టల్ కోవిన్కు నకలుగా ఉండే ఈ పోర్టల్ను పశ్చిమ బెంగాల్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా కూడా యువిన్ పోర్టల్ అనేది సో సాధారణ టీకాలకి సంబంధించిన కార్యక్రమ ట్రాకింగ్ నమోదుకు సంబంధించి ఎగ్జామినేషన్ అడగవచ్చు. ఇటీవల వార్తలు ఇచ్చిన యువిన్ దేనికి సంబంధించింది? వ్యాక్సినేషన్కి సంబంధించి. మనకు కోవిడ్-19 సమయంలోనేమో కోవిన్ గురించి చూసాము అలా. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి చంద్రుని పైన పరిశోధనలు, ప్రయోగాలు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. అందులో భారతదేశం సాధించిన అద్భుతమైన విజయం ప్రపంచంలో ఏ దేశం కూడా సంతోని చేసుకొని విజయం, ఏ దేశం కూడా పాసిబుల్ కానటువంటి విజయం భారతదేశం సాధించింది. ఏంటది? చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అవ్వడం జరిగింది. చంద్రయాన్ 3 గుర్తుంచుకోండి. ప్రజ్ఞాన్ రోవర్ కానివ్వండి, విక్రమ్ ల్యాండర్ కానివ్వండి, ఆగస్టు 23, 2023 యొక్క ప్రత్యేకత కానివ్వండి, ఇవన్నీ కూడా. సో తర్వాత చంద్రుని పైన పరిశోధనలు, లూనార్ మిషన్స్ అనేవి వార్తల్లోకి వస్తున్నాయి. ఇటీవల చంద్రుని యొక్క ఆవలి వైపులో ఉన్న శాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలెక్ట్ చేసి చైనాకి సంబంధించిన చాంగే 6 అనేది క్యాప్సూల్ భూమికి చేరడం జరిగింది. ఇటువంటివి చూడండి. సో ఇక్కడ చంద్రుని పైన మరొక పరిశోధన అంశము. భూమి పైన ఉన్నట్టుగానే చంద్రుని పైన కూడా శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు పలువురు చైనా శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించారంట. ఎవరి వాళ్ళంటే బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ సిస్టమ్ ఇంజనీరింగ్కు చెందిన బృందం చంద్రుడి చుట్టూ 21 ఉపగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. గుర్తుంచుకోండి, చంద్రుడి అణువణువు కూడా తెలుసుకునేలా ఈ నావిగేషన్ వ్యవస్థ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొనడం జరిగింది. అండ్ వార్తలు నిలుస్తున్న ఫెస్టివల్స్ ఏవైతే మన సంస్కృతిలో భాగమైన పండుగలు ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇక్కడ ఇటీవల త్రిపుర రాష్ట్రం ఇటీవల ఒక బాధాకరమైన విషయంతో వార్తల్లోకి వచ్చింది. విపరీతమైన ఎయిడ్స్ కేసులు, కొన్ని యూనివర్సిటీల్లో విపరీతంగా డ్రగ్స్ బారిన పడిన యువతకి ఎయిడ్స్ వ్యాధి సోకిందని ఇటువంటి మనం చూస్తాం. 100ల్లో కేసులు నమోదవ్వడము, సో 10ల్లో మరణాలు సంభవించిన ఇటువంటివి. సో ఇక్కడ త్రిపుర రాష్ట్రంలో ఇటీవల కర్చీ పూజ అనేది వార్తల్లోకి వచ్చింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ గుర్తుంచుకోండి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన కర్చీ పూజ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే త్రిపుర రాష్ట్ర సంస్కృతిలోని భాగం. గుర్తుపెట్టుకోండి. త్రిపుర రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి మాణిక్ సాహా గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రీసెంట్గా. సో ఇటీవల ఇటువంటి ఫెస్టివల్స్ కనుక చూస్తే
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో మనము అంబుబాచి మేళా గురించి చూసాము. అంబుబాచి మేళా ఏ రాష్ట్రము? అస్సాం రాష్ట్రము. కామాఖ్య టెంపుల్, నీలాచల్ హిల్, ఇవన్నీ కూడా మీకు చెప్పాను నేను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గత నెల జూన్ మాసం 14th to 16th వరకు జరిగిన రజపర్బ పండుగ. రజపర్బ అంటే ఎర్త్ గాడెస్ మెన్స్ట్రువల్ సైకిల్కి సంబంధించి ఒడిశా రాష్ట్ర సంస్కృతిలో భాగము, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల పూరి జగన్నాథ రథయాత్ర. సో 1971 తర్వాత 2 రోజుల పాటు రథయాత్ర జరగడం అనేది చరిత్రలో మొదటిసారి. ఇటువంటివి ప్రత్యేకంగా చూడండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనే ఒక క్యాంపెయిన్ వార్తల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా అంటే దిశ ప్రాజెక్ట్లో భాగంగా. దిశ అంటే ఏంటంటే డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్. సో భారత న్యాయశాఖ వారు ఇటీవల ప్రారంభించిన ఒక క్యాంపెయిన్ పేరు హమారా సంవిధాన్ హమారా సమ్మాన్. సో రాజ్యాంగం గురించి అవగాహన కల్పించడం, గుర్తుంచుకోండి. ఎక్కడ అంటే జూలై 16th ఈ రోజున ప్రయాగ్రాజ్ అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైన క్యాంపెయిన్. అండ్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో 30 ఏళ్లకు తర్వాత తెరుచుకున్న ఒక ఆలయం, పురాతన ఆలయం. 30 ఏళ్ళు క్లోజ్గా ఉన్న ఒక టెంపుల్ రీసెంట్గా గత ఆదివారం రోజున జూలై 14వ తేదీన తెరుచుకోవడం జరిగింది, ప్రత్యేకం. సో ఇక్కడ చూస్తే 3 దశాబ్దాల తర్వాత జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో ఉన్న ఉమా భగవతి అమ్మవారి ఆలయం తెరుచుకుంది. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో ఇటీవల ఆలయంలో కార్యక్రమాలు నిర్వహించాలి. ఆలయ పునరుద్ధరణ పనుల అనంతరం భక్తుల కోసం ఆలయాన్ని తెరిచినట్లు అధికారులు చెప్పారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన ఉమాదేవి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టాపన చేశారు. ఆలయాన్ని పునరుద్ధరించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 1990లో కూల్చివేసిన ఉమా భగవతి అమ్మవారి ఆలయం పునరుద్ధరణ జరిగినట్లు నిత్యానంద రాయ్ గారు చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలకు వచ్చిన ఒక దేవాలయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్, ఒక అంతర్జాతీయ సదస్సులో గుర్తింపు పొందిన సదస్సు ఈ రానున్న నవంబర్ మంత్లో గోవా ఆతిథ్యంలో గోవాలో జరగబోతోంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఇది కూడా మనం చూడబోతున్నాం. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ నవంబర్ 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఎక్కడ జరగబోతోందంటే గోవాలో జరగబోతోంది. అండ్ బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, సో భారతదేశానికి సంబంధించిన టెలికాం నెట్వర్క్. సో దీనికి సంబంధించి నూతన సిఎండిగా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల బిఎస్ఎన్ఎల్ నూతన వ్యక్తిగా ఎవరు అంటే రాబర్ట్ జే రవి గారు అపాయింట్ అవుతూ వార్తల్లోకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. అండ్ ప్రపంచంలోనే క్రికెట్ ఆడుతున్న దేశాల్లోనే మొట్టమొదటి జట్టుగా భారత జట్టు ఒక చరిత్రను రాసింది. ఏంటది అంటే T20 ఇంటర్నేషనల్లో అంతర్జాతీయ T20 మ్యాచెస్లో 150 విజయాలు నమోదు చేసిన మొట్టమొదటి జట్టుగా భారతదేశం. సో 150 మ్యాచెస్లో గెలుపొందిందంట. దాదాపు ఇప్పటివరకు భారతదేశం 232 ఇంటర్నేషనల్ T20స్లో ఆడితే అందులో 152 మ్యాచ్లను గెలుపొందింది. రీసెంట్గా మనం చూస్తే చివరి మ్యాచ్ జూలై 14th ఇండియా వర్సెస్ జింబాబ్వే మన యూత్ టీం వెళ్ళడం జరిగింది. సిరీస్ని కైవసం చేసుకున్నారు 4-1 తేడాతో. సో ఆ సిరీస్ ముగిసేసరికి భారతదేశం ఎన్ని అంతర్జాతీయ T20లో గెలుపొందింది ఇప్పటివరకు అంటే 152 మ్యాచెస్లో. అండ్ సో ఇక్కడ ఇండియా యొక్క గణాంకాలు. మరి భారతదేశం మొట్టమొదటి T20 అంతర్జాతీయ మ్యాచ్ను ఎవరితో తలపడింది అంటే 2006 సంవత్సరం 2006 ఇయర్లో సౌత్ ఆఫ్రికాతో, దక్షిణాఫ్రికాతో. 2005 నుండి అంతర్జాతీయ స్థాయిలో T20ల ప్రస్థానం అనేది ప్రారంభమైంది, గుర్తుంచుకోండి, అంతర్జాతీయ స్థాయిలో. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్, అందులో కూడా ఇండియా సాధించిన ఘనత కాబట్టి ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో థామస్ ముల్లర్ పేరు వినగానే జర్మనీ జట్టు గుర్తుకొస్తుంది. సో ఇటీవల జర్మనీ ఆతిథ్యంలో జరిగిన, సో జర్మనీ మొట్టమొదటిసారి ఆతిథ్యం ఇచ్చిన యూరో కప్, యుఎఫా యూరో కప్, నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను. యూరో కప్లో ఎవరు గెలుపొందారు? స్పెయిన్. ఎవరిపైన? ఇంగ్లాండ్ పైన. సో ఇందులో జర్మనీ ఆతిథ్య హోదాలో ఉంది కానీ టైటిల్ గెలవలేకపోయింది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత, ప్రతిష్టాత్మక యూరో కప్ ముగిసిన తర్వాత జర్మనీ దిగ్గజ ఆటగాడు థామస్ ముల్లర్ ఇక క్రీడకి వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చాడు. సో దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు థామస్ ముల్లర్ ఇటీవల క్రీడకు వీడ్కోలు పలికారు. ఏ క్రీడ అంటే ఫుట్బాల్. ఏ జాతీయ జట్టు అంటే జర్మనీ, గుర్తుంచుకోండి.
సో జర్మనీ ఫుట్బాల్ దిగ్గజం థామస్ ముల్లర్ సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఫిఫా వరల్డ్ కప్ విజేత అయిన థామస్ 34 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించారు. సొంత గడ్డపై జరిగిన యూరో ఛాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్లోనే జర్మనీ ఓడిపోవడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే శాస్త్రీయంగా నిర్ధారణతో రామసేతు వంతెన అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ దేశవ్యాప్తంగా యువిన్ పోర్టల్ ఈ ఆగస్టు నాటికి అమల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో చంద్రుని పైన ప్రత్యేక పరిశోధనా కేంద్రాలు నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్న చైనా. అండ్ కర్చీ పూజ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. మనకు ఏ రాష్ట్రం అంటే త్రిపుర. అండ్ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనే ఒక క్యాంపెయిన్. అండ్ జమ్మూ కాశ్మీర్లో 30 ఏళ్లకు తెరుచుకున్న ఉమా భగవతి ఆలయం. అండ్ వరల్డ్ ఆడియో విజువల్ సమ్మిట్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అంతర్జాతీయ సదస్సు నవంబర్ మాసంలో గోవాలో జరగబోతోంది. సో బిఎస్ఎన్ఎల్కి నూతన సిఎండిగా వార్తల్లోకి వచ్చిన రాబర్ట్ జే రవి గారు. అండ్ నెక్స్ట్ సో అంతర్జాతీయ క్రికెట్ జట్లలో ఇంటర్నేషనల్ T20స్లో 150 విజయాలను నమోదు చేసిన మొట్టమొదటి జట్టుగా భారత జట్టు. అండ్ థామస్ ముల్లర్ దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు క్రీడకు వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చాడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.